డిఫరెంట్ స్టోరీ. లేదు సార్, ఎప్పుడూ లేదు సార్. సో దాని అర్థం ఏంటంటే కనుక ఇక్కడ ఒక బ్రేకప్ తర్వాత ఒక మేకప్ అయింది. ఈ బ్రేకప్ తర్వాత మేకప్ అయింది అంటే ఏంటంటే ఈ బ్రేకప్లో ఉండేటటువంటి ఆ వాడి వేడి ఉండేటటువంటి పరిస్థితిలో ఈ అబ్బాయి వచ్చి ప్రపోజ్ చేయగానే నీ మనసులో ఒక క్వశ్చన్ మార్క్ పడింది. సో కాబట్టి నేనేమంటున్నానంటే ఎప్పుడు కూడా ఇటువంటి సిచ్యువేషన్ సర్కమ్స్టాన్సెస్లో తీసుకునేటటువంటి నిర్ణయాలు ఖచ్చితంగా తప్పుదోవ పట్టిస్తాయి. ఆ అబ్బాయి ఇంతకుముందు ఆ అమ్మాయి భయపడేటటువంటి టీవీలో జరిగినటువంటి సంఘటనలో పరంగా ఈ అమ్మాయి మీద హింస చూపెడితే భయం వేస్తుంది సార్ నాకు. అదే భయంతోనే మీకు మెయిల్ చేశాను నేను. అంటే ఇప్పుడు ఇక్కడ హరీష్ ఫ్రెండ్ కాకుండా ఉన్నట్లయితే ఇంత భయపడాల్సిన అవసరం ఉండేది కాదంటారా కళ్యాణ్ గారు? అమ్మాయితో బ్రేకప్ చెప్పిన తర్వాత ఓకే బాయ్, నాకు నచ్చకపోయినా నీ దారి నువ్వు చూసుకుంటాను అంటున్నావు, నిన్ను ప్రేమించాను కాబట్టి నా ప్రేమను ఈ విధంగా నేను త్యాగం చేయాలి అని అనుకుంటున్నాను, నేను ప్రేమించినటువంటి వ్యక్తి నా వల్ల బాధపడకూడదు, నేను నచ్చకపోతే నేను విరమించుకుంటాను, నేను వెనక్కి వెళ్ళిపోతాను అనేటటువంటి అంశం నెంబర్ 1. అలా అనుకుని అలా విత్డ్రా అయ్యేటటువంటి అమ్మాయి కానీ అబ్బాయి కానీ మానసికంగా ఏమనుకుంటారంటే కొన్ని సంవత్సరాలు కొన్ని ఏళ్ల పాటు ఏమనుకుంటారంటే నా స్థానాన్ని ఎవరూ తీసుకోకూడదు అనే భావంతో చాలా బలంగా ఉంటారమ్మా. దట్స్ ఎ ఫీలింగ్, దట్స్ ఎ న్యాచురల్ హ్యూమన్ ఫీలింగ్. నువ్వు నాకొద్దు, నేను నీకొద్దు, నేను వెళ్ళిపోతాను, కానీ నా స్థానం ఎవరు తీసుకోకూడదు అనేది సబ్కాన్షియస్గా లోపల ఉంటుంది, బయటకు అనరు వాళ్ళు. కానీ ఇక్కడ ఏమైంది అంటే కనుక అతను కళ్ళెదురుగుంటేనే అతను పక్కన తిరిగేటటువంటి వ్యక్తిని తీసుకొచ్చి నువ్వు నీ పక్కన కూర్చోపెట్టుకుంటే అతను వెన్నుపోటు అని అనుకోడు అనటానికి గ్యారంటీ ఉందా మనకి? మీ ఇద్దరి మధ్యన ముందే కనెక్షన్ ఉంది కాబట్టి నాకు ఇప్పుడు బ్రేకప్ చెప్పేవు అనేటటువంటి ఆలోచన అతనికి రాకుండా ఉండదా? అప్పుడు ఇతనిలో కూడా సాడిస్టిక్ ఫీలింగ్, ప్రతీకారపరమైనటువంటి ఫీలింగ్స్ రాకుండా ఉంటాయా? నేనైతే కనుక ఈ సెకండ్ పాయింట్ అయితే ఖచ్చితంగా ఈ అబ్బాయి హరీష్ అనుకుంటాడు. ఎందుకంటే నువ్వు చెప్పినటువంటి క్యారెక్టర్స్ బట్టి అసలు నమ్మశక్యంగా కూడా 2 ఇయర్స్ పాటు జరిగినటువంటి జర్నీ ఒక మీనింగ్లెస్ జర్నీగా మారిపోయినప్పుడు రెండో వచ్చినటువంటి అబ్బాయి ఈరోజు నువ్వు ప్రపోజ్ చేస్తే నువ్వేం చేయాలి? వాడికి ఒక దండం పెట్టాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మోస్ట్ ఇంపార్టెంట్, బాబు నీకు 10% కాదు 100% ఫీలింగ్స్ ఉండి హరీష్ కంటే 100 రెట్లు ఎక్కువైనా ప్రేమించదు, నో ప్రాబ్లము. కానీ ఈరోజు నేను మానసికంగా ఐఎమ్ నాట్ ఇన్ ఎ స్టేబుల్ పొజిషన్. ఈరోజు ఇప్పటి వరకు నాకు జరిగినటువంటి ప్రయాణం అది ప్రేమ, ఇన్ఫాక్చువేషనా, డేటింగా ఏంటో నేను డిఫైన్ చేయలేకపోతున్నాను. ఆ మనిషి నుంచి విముక్తి పొంది ఇప్పుడే సేద తిరిగి నా చదువు మీద నా ఉద్యోగం మీద కాన్సన్ట్రేట్ చేసేటటువంటి టైంలో ఇప్పుడు నువ్వు ఇంకో ప్రపోజల్ తీసుకొచ్చావు, ఈ భారాన్ని నేను ఇప్పుడు అప్పుడే మోయలేను, కాస్త వెనక్కి తగ్గు, కొద్దిగా సమయం ఇవ్వు అని చెప్పి అడగాలి మీరు. ఎందుకంటే కనుక ఈరోజు ఇది రీప్లేస్మెంట్ స్ట్రాటజీ అంటారమ్మా. చాలా మంది ఆడపిల్లలు ఇక్కడే ఉచ్చులో చిక్కుంటారు. ఒక బ్రేకప్ అయిన తర్వాత ఒక డిప్రెషన్లోకి వెళ్తారు. ఆ డిప్రెషన్ తట్టుకోలేరు, ఆ వ్యాక్యూమ్ని తట్టుకోలేరు, ఆ లేనితనాన్ని తట్టుకోలేక ఏంటంటే ఇంకో సైడ్ నుంచి ఎవరన్నా ఒక నాదుడు వచ్చి కూర్చుని ఏంటి నీ కష్టం ఏంటి, నీ బాధ ఏంటి నాకు చెప్పు అనేటప్పటికి వాడు వెనకతల చూడరు, వాడు ముందు చూడరు, వాడి చరిత్ర చూడరు, ఆ గతం చూడరు, మొదట చేసినటువంటి తప్పే మళ్ళీ చేసి అబ్బా నన్ను ఎంత బాగా వింటున్నాడో, నాకు ఇంత మంచిగా వినేటటువంటి వ్యక్తి నాకు కనిపించట్లేదని మళ్ళీ కనెక్ట్ అయిపోయి అక్కడ ప్రపోజ్ చేయగానే 10 రోజుల్లోనే ఎస్ చెప్తారు. బహుశా ఈ సంఘటన దృష్ట్యా థ్యాంక్స్ టు దిస్ సంఘటన, అన్ఫార్చునేట్ సంఘటన, నువ్వేంటంటే కొద్దిగా బ్రేక్స్ వేసుకున్నావు, ఒక 6 వారాల పాటు బ్రేక్ వేసావు. అదే ఆ ఇన్సిడెంట్ వల్ల అందునుంచి థ్యాంక్స్ టు దిస్ ఇన్సిడెంట్ అని నేను ఎందుకు అంటున్నానంటే ఈ దురదృష్టకరమైనటువంటి ఇన్సిడెంట్ బహుశా లేకపోతే కనుక నువ్వు కూడా ఎస్ అని చెప్పుండేదాను కదమ్మా. సార్ కానీ మీరు అన్నట్టు ముక్కు మొహం తెలియని వ్యక్తి అయితే కాదు కదా సార్. కొన్ని ఏళ్ల పాటు మేము ఫ్రెండ్స్ లా ఉన్నాం, ఒక జర్నీ ఫ్రెండ్షిప్ నడిచింది మా మధ్యలో. ఎక్కడో సడన్ గా నేను డిప్రెషన్ లో ఉన్నప్పుడు ఒక అతను వచ్చి నీ కష్టాలు నాకు చాలా మంచి పాయింట్. ఈ అబ్బాయి నీ మొదట ఉండేటటువంటి హరీష్ తో నువ్వు కాంటాక్ట్ లో ఉండి మీ ఇద్దరు